ఇండియాకు వేదికగా జరిగిన ఇండియా మరియు సౌత్ ఆఫ్రికా జట్ల మధ్య టీ20 మ్యాచ్ ఇండియా సౌత్ ఆఫ్రికాపై 101 రన్స్ తేడాతో భారీ విజయం సాధించింది. టాస్ గెలిచిన సౌత్ ఆఫ్రికా ముందుగా బౌలింగ్ ఎంచుకోగా ఇండియా ఫస్ట్ బ్యాటింగ్ చేసి 20 ఓవర్లలో 175 రన్స్ చేసి 6 వికెట్లు కోల్పోగా చేజింగ్ లో సౌత్ ఆఫ్రికా 12.3 ఓవర్లలో 74 రన్స్ చేసి ఆలౌట్ అయింది. బ్యాటింగ్ లో బౌలింగ్ లో బాగా రాణించిన హార్దిక్ పాండ్యా ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు. బ్యాటింగ్ లో 28 బంతులు 59 రన్స్ చేశాడు. బౌలింగ్ 2 ఓవర్లు వచ్చి 16 రన్స్ ఇచ్చి వికెట్ తీసుకున్నాడు. ఒక దశలో 78 4 వికెట్లు కోల్పోయి కష్టంలో పడినప్పుడు హార్దిక్ పాండ్యా ఒక్కడే ఆదుకొని 59 రన్స్ చేసి ఇండియాకి గౌరవప్రదమైన స్కోర్ అందించాడు. సౌత్ ఆఫ్రికా జరిగిన ఫస్ట్ టీ20 మ్యాచ్ లో ఇండియా బ్యాట్స్మెన్ శుభ్మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్ ఇద్దరు ఫెయిల్ అయ్యారు. శుభ్మన్ గిల్ 4 రన్స్ చేసి అవుట్ అవగా సూర్యకుమార్ యాదవ్ 12 రన్స్ చేసి అవుట్ అయ్యాడు. ఇండియా 17 రన్స్ తన మొదటి 2 వికెట్లు కోల్పోయింది. మరో ఓపెనర్ అభిషేక్ శర్మ కూడా 17 రన్స్ చేసి అవుట్ అవడంతో ఇండియా 48 రన్స్ కు 3 వికెట్లు కోల్పోయింది. ఇండియా ఇన్నింగ్స్ లో తిలక్ వర్మ సెకండ్ టాప్ స్కోరర్ గా ఉన్నాడు. తిలక్ వర్మ 26 రన్స్ చేసి అక్షర్ పటేల్ 23 రన్స్ చేశాడు. సౌత్ ఆఫ్రికా బౌలర్ లుంగి ఎంగ్లీ 3 వికెట్లు తీసుకోగా శిపంలా 2 వికెట్లు తీసుకున్నాడు. 76 పరుగులు టార్గెట్ తో బరిలో దిగిన సౌత్ ఆఫ్రికా ఇండియా బౌలర్ దాడికి టపటపా వికెట్ రాల్చుకుంది. కేవలం 74 పరుగులకు ఆల్అౌట్ అయింది. సౌత్ ఆఫ్రికా టీమ్ బ్రేవిస్ ఒకడు 22 రన్స్ చేసి టాప్ స్కోరర్ గా ఉన్నాడు. యాక్చువల్లీ ఇండియా బౌలర్స్ అందరూ వికెట్ తీసుకోవడం విశేషం. ఇండియా బౌలర్స్ హర్షదీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్ 2 వికెట్లు తీసుకోగా హార్దిక్ పాండ్యా, శివం దుబే ఒక వికెట్ తీసుకున్నారు. ఈ మ్యాచ్ ద్వారా జస్ప్రీత్ బుమ్రా 20 క్రికెట్లు 100 వికెట్లు తీసుకుని సెకండ్ ఇండియా బౌలర్ గా రికార్డ్ క్రియేట్ చేశాడు. 3 ఫార్మాట్లు 100 వికెట్లు తీసుకుని ఫస్ట్ ఇండియా బౌలర్ గా రికార్డ్ క్రియేట్ చేశాడు.